ఆంధ్రప్రదేశ్‌లో ఇండస్ట్రీస్‌ని భారీ స్థాయిలో తీసుకురావాలనేటటువంటి ప్రక్రియలో భాగంగా దావోస్‌లో జరుగుతున్నటువంటి వరల్డ్ సమ్మిట్ ఏదైతే ఉందో, ఆ సమ్మిట్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్, అదేవిధంగా టీజీ భరత్, ఇతర అధికారులు అందరూ బృందం అంతా కూడా అక్కడ ప్రత్యేకంగా వెళ్ళి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి వసతులు, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు మీరందరూ కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో ఇన్వెస్టర్స్ పెట్టండి. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించండి. అదేవిధంగా మీకు కూడా పూర్తి స్థాయిలో లాభాలు వస్తాయి అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా వీరందరూ కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి రాజకీయ ఒడిదుడుకులు లేవు, క్లియర్గా ఉంటుంది అనేటటువంటి భరోసాను కూడా వీళ్ళిద్దరూ కూడా ఇవ్వటం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ప్రత్యేకంగా కనుక గమనించినట్టయితే దావోస్ కాంగ్రెస్ సెంటర్లో ఉన్న సమావేశాలు హాజరవటానికి కాలినడకన వెళ్తున్నటువంటి నారా లోకేష్ను విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోవడంతో అక్కడ సమావేశాలకి హాజరయ్యేటటువంటి అంశంలో భాగంగా ఆయన కాలినడకన కూడా వెళ్ళి ఇండస్ట్రీ సమ్మిట్లో కూడా పాల్గొనడం జరిగింది. గతంలో కనుక మనం గమనించినట్లయితే నారా చంద్రబాబు నాయుడు కాళ్ళకి బలపాలు కట్టుకుని కూడా వెళ్ళి విదేశాల్లో ఆ ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా, మేజర్ ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో స్థాపించి వాటి ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరైతే ఉందో వారికి లబ్ధి చేకూర్చాలనేటువంటి ప్రక్రియలో గతంలో పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఐటీ కంపెనీలని హైదరాబాద్కి తీసుకురావటం అనే ప్రక్రియలో కూడా చాలా ప్రయత్నం చేశారు, కొంతవరకు సక్సెస్ అయ్యారు. అదే ప్రక్రియలో భాగంగా నారా లోకేష్ ఇవాళ కనుక గమనించినట్లయితే అనేక రకాల ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి హెడ్స్ అందరితో కూడా భేటీ అయ్యారు. వారికి సంబంధించినటువంటి కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పండి, దాని ద్వారా ఎక్కువ మేలు జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో గ్రోత్ అనేది బాగుంటుంది అనేటటువంటి అంశానికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏపీలో మెడిసిన్ ఫ్రమ్ ద స్కై సేవలను ప్రారంభించాలని చెప్పి హెల్త్ కేర్ అండ్ శ్యామ్ మిషన్తో మంత్రి లోకేష్ కూడా కోరటం జరిగింది. దీనికి కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేయండి అని చెప్పి WTCA గ్లోబల్ చైర్ జాన్ బ్రూన్తో కూడా మంత్రి లోకేష్ భేటీ అయ్యి వారిని కోరటం జరిగింది. అదేవిధంగా HVDC సాంకేతిక అమల్లో సహకారం అందించండి అంటూ కూడా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయండి అంటూ హిటాచీ ఇండియా MD భరత్ కౌశల్తో మంత్రి లోకేష్ కూడా కోరటం జరిగింది. ఇదే విధంగా అనేక ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రక్షణ పరికరాల పరిశ్రమ పనులను కూడా వేగవంతం చేయండి. భారత్ ఫోర్బ్ వైస్ చైర్మన్ కళ్యాణితో కూడా మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. దానిలో కూడా వారు కొంతవరకు సానుకూలంగా స్పందించారనేటటువంటి అంశం మనకు అందుబాటులో ఉంది.